హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము చంక భాగంలో ముడతలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, చంక ఇక్కడ టైట్గా పట్టేసి ముడతలు వచ్చేసి ఇలా పిగిలిపోయినట్టుగా ఉండడం, లేదంటే లూజ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మంచి టిప్ నా దగ్గర ఉంది. రండి చక్కగా నేర్చుకుందరు. కానీ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలి. ఆ చంకలో ముడతలు ఎందుకు వస్తున్నాయో చక్కగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చూడండి, చక్కగా ఇలా మొత్తం కూడా అంటే నేను ఓన్లీ నా దగ్గర ఉన్న పేపర్ కటింగ్తో వేస్తున్నాను. మీరైతే ఆది బ్లౌజ్తో వేసుకోండి. చక్కగా ఇలా మేడ మొత్తం కూడా ఇప్పుడు ఇదేంటంటే పర్ఫెక్ట్గా ఉంది. నేను పర్ఫెక్ట్గా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా ఇక్కడ గుర్తు, ఇక్కడ కూడా మనకి గుర్తు వచ్చేసింది, ఇక్కడ గుర్తు, ఇక్కడ కూడా గుర్తు వచ్చేసింది. ఈ గుర్తు ప్రకారం మనం వేసుకున్నాము. ఇప్పుడు దీనిలాగానే కట్ చేసుకోవాలి. కానీ చంక అనేది ముడత వస్తుంది. ఎందుకు వస్తుంది చంక ముడత? ఒకవేళ పైకి ఎక్కినట్టుగా ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళ యొక్క వెడల్పు, అంటే భుజాలు ఎక్కువగా వెడల్పు ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే తక్కువ పెడుతున్నామని అర్థం. అలా ఎక్కినప్పుడు కొంచెం మనం దీన్ని పెంచాలి, షోల్డర్ని. ఓకేనా? ఒకవేళ లేదు మనకి భుజం కొంచెం లూజ్ వస్తుంది అంటే దీన్ని తగ్గించాలి. ఇవి రెండు మాత్రం క్లారిటీగా ఉండాలి మనిషికి, ఇవి తెలియాలి. ఇవి తెలిసిన తర్వాత ఒకవేళ మనకి భుజాలు జారే కాడ ఇక్కడ నుంచి ఇక్కడికి ముడత వస్తుంది అంటేనే ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి ముడత వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దీనితో పాటు మనం ఏం చేయాలి అంటే ఈ వెడల్పు కూడా తగ్గించుకోవాలి. అంటే ఈ పొడవు తగ్గించాలి. ఒకవేళ మనకి ఇక్కడ కూడా చంక టైట్ పట్టేస్తుందంటే దీన్ని తగ్గించుకోవాలి. ఇది పెంచడం తగ్గించడం ఈ చిన్నవి మనం తెలుసుకుంటే మనకి చంక భాగం పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఈ వెడల్పు కానీ ఈ లోతు కానీ ఏమైనా తగ్గుతుందా పెంచుతుందా అనేది కస్టమర్ని బట్టి మనం క్లారిటీ చేసుకోవాలి. ఓకేనా? అలాగే మనం ఏంటి అంటే ఇక మనకి ఇలాగే కటింగ్స్లలో కానీ ఆమ్హోల్లో కానీ మెడలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మన దగ్గర మంచిగా ఇలా ప్లాస్టిక్ది పేపర్ కటింగ్ ఉందండి. పాషా టైలర్ బోటిక్ షాప్లో అన్నీ కూడా దొరుకుతాయి మనకి. ప్రతిదీ కూడా ఏది అంటే మన కటింగ్కి సంబంధించినవి అన్నీ కూడా అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇది మనకు తడవదు, ముడత పడదు అనమాట. ఇది కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ కటింగ్ వచ్చిన వాళ్ళైతే అవసరం లేదు. మీకు ఈ కటింగ్లలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక 4-5 కొనుక్కోండి. 4-5 సైజులు మీకు సరిపోతాయి. దాని యొక్క వివరాలు నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, మీరు ఫోన్ చేయొచ్చు, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇక చాలా డిజైన్స్, చాలా మోడల్స్, ఇలాగే చాలా మీకు మంచి పని, మీకు భుజాలు జారుతున్న మెడ వెడల్పుగా ఉన్న ఇలాంటివి చిన్న టిప్స్ నేను చెప్తూ ఉంటాను. మా యూట్యూబ్ ఛానల్ పాషా టైలరే ఉంటుందండి. అది కూడా మీరు పెద్ద వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా మీకు చిన్న టిప్స్ కావాలంటే దీన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. చక్కగా మీకు ఎప్పటి అప్డేట్ అప్పుడు మీకు ఇస్తూ ఉంటాను.